అలాగే యూపీకి చెందిన బాదర్ అనే వ్యక్తి ఫర్హాన్ మొయినుద్దీన్ అనే వరంగల్ యువకునితో సిరాజ్ సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా సంభాషించినట్టు ఉండటం, ఫర్హాన్ కోసం ప్రత్యేకంగా 4 బృందాల గాలింపు చర్యలు కొనసాగించడం ప్రస్తుతం దర్యాప్తుల్లో కీలకాంశంగా మారింది. సిరాజ్ స్థాపించిన సంస్థలో సభ్యత్వం కలిగి ఉన్న ఇతరులను కూడా గుర్తించేందుకు ఎన్ఐఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా ఉగ్రవాదం విస్తరిస్తున్నది. ఆత్మాహుతి దళాల రూపంలో ఎప్పుడు జనాలు ఉండే ప్రాంతాల్లో ప్రాణాలు బలిగొంటుందో చెప్పలేని స్థితి ఏర్పడింది. సో ఇక్కడ ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి సహాయం చేస్తున్నాం, వచ్చినటువంటి సోషల్ మీడియా యాప్స్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నాం, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కావచ్చు, విజిలెన్స్ ఆఫీసర్లు కావచ్చు, అసలు దేనిపైన మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కూడా చూస్తూ ఉంటాం, రోజు మనం వాడుతున్నటువంటి సోషల్ మీడియా యాప్స్లో దేశ విద్వేషకరటువంటి వ్యాఖ్యలు ఎంతోమంది పెడతా ఉంటారు. మరి ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, వాళ్ళందరూ ఎక్కడ బతుకుతున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ పంటున్నారు, వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎవరు తీసుకుపోయి బొక్కలు వేస్తున్నారు.